వరద ప్రవాహంతో కొండవీటి వాగు ఉప్పొంగుతోంది. గుంటూరు నుంచి రాజధానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కొండవీటి వాగు ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టలేదు ప్రభుత్వం. సర్కార్ నిర్లక్ష్యంతోనే రాజధాని ప్రాంతం ముంపుకు గురైందని రైతులు మండిపడుతున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లోకి భారీగా కొండవీటి వరద నీరు చేరింది. శ్రీకృష్ణ కమిటీ అవ్వచ్చు, అలాగే ఎక్స్పర్ట్స్ నిపుణులు చెప్పిన మాట ఇదే. ప్రస్తుతం ఉన్న అమరావతి ప్రాంతం తేలికపాటి వర్షాలు పడినా ఏ రకంగా ఉంటుందో తెలిసిందే. అలాంటిది ఒకంత భారీ వర్షాలు పడ్డా కొండవీటి వాగు కాస్త ఉగ్రరూపం దాల్చిన మొత్తం అమరావతి ప్రాంతం నదిని తలపిస్తుంది అనేదానికి సాక్ష్యంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. వరద ముంపులో అమరావతి కోర్ క్యాపిటల్ చిక్కుంది. అమరావతి గ్రామాలు నీట మునిగిపోయాయి. కృష్ణానదిని తలపిస్తోంది అమరావతి. రాత్రి వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. కొండవీటి వాగు, పాలవాగు పొంగి పొరులుతున్నాయి. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొరులుతోంది. కనుచూపు మేరలో రాజధానిలో భూమి కనిపించట్లేదు. వేల ఎకరాల భూములు నీట మునిగిపోయాయి. నీరుకొండ వద్ద గంట గంటకు వర్షపు నీరు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు గంట గంటకు పెరుగుతోంది. రైట్, కొండవీటి వాగు వద్ద నుంచి మా కరెస్పాండెంట్ అశోక్, అలాగే కాజా టోల్ ప్లాజా వద్ద కూడా మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కొండవీటి వాగు దగ్గరికి వెళ్దాం. అశోక్, చెప్పండి. సో మనం గతంలో చాలా నిపుణులు ఇచ్చిన రిపోర్ట్స్ అవ్వచ్చు, నివేదికలు అవ్వచ్చు, సో అక్కడ ప్రాంతం తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, వర్షం పడితే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది అనేది తెలిసిందే. ప్రస్తుతం కొండవీటి వాగు పొంగి పొరుతున్న దృశ్యాలు మీ బ్యాక్గ్రౌండ్లో కనబడుతూ ఉన్నాయి. ఏ రకంగా ఉంది అక్కడ పరిస్థితి? సో ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలిసి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఏంటి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్? అంటే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొండవీటి వాగు పొంగి పొరులుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా నీరుకొండ వద్ద ఈ కొండవీటి వాగు ఉధృతి చాలా అధికంగా ఉందనే చెప్పుకోవచ్చు. దీంతో ఆ కొండవీటి వాగు వద్ద నుంచి ఉన్న ఈ వాటర్ అంతా కూడా నేరుగా అప్పుడు ప్రస్తుతం కృష్ణా నదిలోకి విడిచిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కొండవీటి వాగు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 9 ఈ రాజధాని పరిసర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా ఈ వరద నీరు ఉధృతంగా నిండిపోయి ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కృష్ణా నదిని తలపిస్తుందనే చెప్పుకోవచ్చు. అటు కృష్ణాయపాలెం కావచ్చు, ఆ పైన బేతవాలు కావచ్చు, శాఖమూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా వరద నీటితో మునిగిపోయి ఉన్నాయి. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. ఈ ప్రాంతం కేవలం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలే కాదు, అటు రాజధాని పరిసరాల్లో ఏవైతే నిర్మాణం పనులు జరుగుతున్న ఐకానిక్ టవర్స్ కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొండవీటి వాగు నుంచి ఆ పైన ఏవైతే వాటర్ ఉంటాయో రాజధాని పరిసర ప్రాంతాలు కావచ్చు, ఆ పైన గ్రామాల నుంచి కావచ్చు, కొండవీటి పైనుంచి నీరుకొండ వద్ద నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో వరద నీరు అంతా కూడా పూర్తిగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లోకి, కృష్ణానదిలోకి విడిచిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి కృష్ణానది కంటే ఒక 5 అడుగుల ఎత్తులో ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఆ పరిసర ప్రాంతాలు ఉంటాయి. దీంతో అక్కడున్న నీరునంతా కూడా దీనికి ప్రస్తుతం కృష్ణానదిలోకి విడిచిపెడుతున్నారు. కృష్ణానదిలో ప్రస్తుతం 4 లక్షల పైబడి క్యూసెక్ల వాటర్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కృష్ణానదిలో కూడా ఈ నీరు ఇంకా మరికొంత పెరిగితే కనుక ఎగువ నుంచి కొండవీటి వాగులోంచి కిందకి విడిచిపెట్టే వాటర్కి కొంత ఇబ్బంది అయితే ఎదురయ్యే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే గడిచిన 2 రోజులుగా కురిసిన వర్షంతో పూర్తిగా అటు కొండవీటి వాగు కావచ్చు, పైన నీరుకొండ కావచ్చు, అలాగే పైన పాలవాగు కావచ్చు, ఇవన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. మొత్తం రాజధాని ప్రాంతంలో ఉన్న దాదాపు 9 గ్రామాలను ఈ వరద నీరు ముంచెత్తిన పరిస్థితి కనబడుతుంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలు కావచ్చు, అక్కడున్న పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగిపోయి ఉన్నాయి. దీంతో అక్కడున్న నీటిని కిందకు విడిచిపెట్టాల్సిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు ఈ ఎగువన ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన అక్కడ రైతులైతే కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొండవీటి వాగు చిన్న చినుకు పడిన కొండవీటి వాగులోంచి మొత్తం ఈ నీరంతా కూడా కిందికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి సరైన చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి తమ వ్యవసాయ పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయని రైతులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. నిన్న చూస్తే కనుక ఇటు ఉండవాళ్ళు కావచ్చు, అటు పెనుమాక పరిసర ప్రాంత పొలాలన్నీ కూడా బాగా మునిగిపోయాయి. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తం ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే రాజధాని పరిసర ప్రాంతాల్లో
9 గ్రామాల్లో ఉన్న వరద నీరు కావచ్చు, ఆ పైన నీరంతా కూడా పూర్తిగా కొండవీటి వాగు ద్వారానే ప్రస్తుతం కృష్ణానదిలో కలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మొత్తం 12 పంపులు ఉంటాయి. ప్రస్తుతం 6 పంపుల ద్వారా ఈ నీరుని కిందకు విడిచిపెడుతున్న పరిస్థితి అయితే కూడా మనకు కనబడుతుంది. అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అంటే కృష్ణానదిలో కూడా వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఈ వరద ప్రవాహం పెరిగితే కనుక కొండవీటి వాగు నుంచి కిందకు విడుదల చేసే నీటికి కూడా కొంత ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి రాజధాని ప్రాంతంలో వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. గడిచిన 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఆ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా నీట మునిగిన పరిస్థితి. ఆ నీరంతా కూడా ప్రస్తుతం కొండవీటి వాగు ద్వారా ఇటు కృష్ణానదిలోకి విడిచిపెడుతున్న పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. మనకి వెనకాల విజువల్స్లో చూస్తున్నాము. ఈ ఏదైతే కొండవీటి వాగు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో మొత్తం 6 పంపుల ద్వారా ఈ నీరంతా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే అశోక్.